ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన మూవీ దేవరా. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్ నటించిన ఈ మూవీ ఈ నెల 27న ఆడియన్స్ ముందుకొచ్చింది. విడుదలకు ముందే దేశ విదేశాల్లో మంచి హైప్ క్రియేట్ చేసిన దేవరా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తొలి రోజు మంచి వసూలు సాధించిన ఈ సినిమా రెండో రోజు కూడా కలెక్షన్లతో హవా కొనసాగించింది. 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 70,33,00,000 వసూలు చేసిందని చెబుతున్నారు మేకర్స్. మరి రెండో రోజు వసూలను చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. తొలి రోజు నైజాంలో 6,94,00,000, సీడెడ్లో 3,75,00,000, వైజాగ్లో 1,68,00,000, తూర్పుగోదావరి జిల్లాలో 86,00,000, పశ్చిమ గోదావరిలో 48,00,000, కృష్ణాలో 95,00,000, గుంటూరులో 82,00,000, నెల్లూరులో 62,00,000 ఇలా వసూలు చేసి మూవీ మాత్రం భారీ హైప్ను క్రియేట్ చేస్తూ ఉంది. ఇక 2 రోజుల్లోనే 243 కోట్ల గ్రాస్ కలెక్షన్ ను వసూలు చేసి ఔరా అనిపిస్తూ ఉంది. ఇక దేవరా చిత్రాన్ని చూడడానికి అభిమానులు మాత్రం తెగ ఉరుతలూగుతూ ఉన్నారు. మరి అయితే మేరకు తాజాగా ఈ యొక్క సినిమాను వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా సినిమా పైన మంచి పాజిటివ్ రెస్పాన్స్ కనబరుస్తూ ఉన్నారు. అయితే మేరకు తాజాగా ఈ యొక్క సినిమాను వీక్షించినటువంటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి సైతం కూడా ఈ మూవీని చూసి మూవీ పైన, చిత్ర బృందం పైన, అదేవిధంగా ఎన్టీఆర్ నటన పైన ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ లాంటి నటుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో పుట్టడం, టాలీవుడ్ ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమని తన తాతగారు నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా ఇండస్ట్రీని ఏలారో అంతకు మించేలా ఉన్నారని, అతని యొక్క విశ్వరూపాన్ని జూనియర్ ఎన్టీఆర్ లో మరొకసారి కనబరుస్తున్నారని సందర్భంగా చెప్పడం జరిగింది. తాతకు తగ్గ మనవడిగా ఎన్టీఆర్ అభిమానుల కోసం చేసే ఈ యొక్క సినిమాలు అదేవిధంగా వాళ్ళను కాలరెగరేసుకునేలా చేస్తారని మాట ఇవ్వడమే కాకుండా అదే రీతిలో సినిమాలు చేస్తూ అభిమానాన్ని రోజు రోజుకు పెంచుకుంటూ పోతున్నారని సందర్భంగా చెప్పడం జరిగింది. విజయశాంతి గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి.